కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత. కష్టకాలంలో అండగా నిలవాల్సిన నేతలు బెదిరింపులకు పాల్పడడం బాధాకరమన్నారామె. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులను కొనుగోలు చేస్తూ చిల్లర రాజకీయాలకు తెరలేపిందని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎజెండా లేదని, కండువాలు మార్చడమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ దే విజయమని ధీమా వ్యక్తం చేశారు శ్రీధర్. ఇక్కడ విచ్చేసిన మా ఇన్ఛార్జ్ గారికి, రాజన్న గారికి, మా ముఖ్య లీడర్లకు, మా బోర్డు మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. మా కంటోన్మెంట్లో ఇప్పుడు మేము ప్రచారం చేసుకునేటప్పుడు ప్రజలు తండోపతండాలుగా మా తోడుగా వస్తున్నారు. చాలా పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుందండి. సాయన్న గారు చేసిన అభివృద్ధి వారు మరవలేకపోతున్నారు. సాయన్న గారి ఆశీర్వాదం, సాయన్న గారి అభివృద్ధి, కేసీఆర్ గారి పథకాలు ఇవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటూ మా తోడుగా వాళ్ళు నిలుస్తున్నారు. సుదీర్ఘకాలం నుండి డాడీతో ప్రయాణం చేసిన ఎంతోమంది ఫ్యామిలీస్ కూడా, నాకు తెలియని వాళ్ళు కూడా మాకు కాల్ చేసి మరి వాళ్ళంతట వాళ్ళు ప్రచారం చేసుకోవడం జరుగుతుందని మరి మాకు చెప్తున్నారు. అది విని చాలా సంతోషంగా ఉందండి. అందరికీ నమస్కారం.